वेलकम टू वीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి. సో మీరు హైప్ ఇవ్వడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. సో థంబ్‌నెయిల్ చూసారు కదా, రోజు రోజుకి ప్రక్కన సుమారుగా, అన్నిటికంటే ముఖ్యంగా. సో ఇలాంటి తెలుగు వర్డ్స్ని హిందీలో ఎలా చెప్పాలి, సో ప్రతి వాక్యంతోటి 15 సెంటెన్సెస్ నేర్చుకుందాము. నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్తూ ఉండండి. ఓకే. రోజు రోజుకి, దిన్ బా దిన్. రోజు రోజుకి అనేటువంటి వర్డ్ని హిందీలో దిన్ బా దిన్. ఓకే. రోజు రోజుకి పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. దిన్ బా దిన్ హాలత్ బెహతర్ హో రహే హై. ఇదే పరిస్థితులు అంటే ఈవెన్ పరిస్థితియాం అని కూడా అనొచ్చు. బట్ పరిస్థితియాం అంటే కనుక క్రియాపదం మార్చాల్సి ఉంటుంది. పరిస్థితియాం బెహతర్ హో రహీ హై. ఓకేనా. సో హాలాత్ అనే వర్డ్ని బట్టి హో రహే హై. పరిస్థితియాం అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి హో రహీ హై. ఇలాంటి చిన్న చిన్న గ్రామర్ రూల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అతడు రోజు రోజుకి పొడవుగా పెరుగుతున్నాడు. వహ దిన్ బా దిన్ లంబా హోతా జా రహా హై. వహ దిన్ బా దిన్ లంబా హోతా జా రహా హై. ఇక్కడ అతను తీసేసి ఆమె పెట్టండి. వహ దిన్ బా దిన్ లంబీ హోతీ జా రహీ హై. ఓకేనా. సో ఆమె బట్టి విశేషణ పదమైనటువంటి లంబా కూడా మార్చాలి. లంబీ హోతీ జా రహీ హై. ఓకే. రోజు రోజుకి ఎండలు పెరుగుతున్నాయి. దిన్ బా దిన్ गर्मी बढ़ती जा रही है. दिन बा दिन गर्मी बढ़ती जा रही है. గర్మీ అంటే ఎండలు అంటే వేడి. ఓకేనా. గరం, గరం అనేది విశేషణ పదం, గర్మి అనేది నామవాచక శబ్దం. ఓకేనా. దా రెండింటికి చాలా తేడా ఉంది. అతని ఆరోగ్యం రోజు రోజుకి కుదుట పడుతుంది. ఉస్కీ తబీయత్, उसकी तबीयत दिन बा दिन सुधर रही है. उसकी तबीयत दिन बा दिन सुधर रही है. సో ఇక్కడ తబీయత్ అనేది స్త్రీలింగ శబ్దము, ఆరోగ్యం. ఓకేనా. స్వాస్థ్య అన్న ఆరోగ్యమే. ఓకేనా. స్వస్థ్ ఆరోగ్యమైన, స్వస్థ ఆద్మీ. స్వస్థ ఆద్మీ అంటే ఆరోగ్యకరమైన వ్యక్తి అని వస్తుంది. అది విశేషణ పదం. ఓకేనా. ఇది నౌన్, నామవాచక శబ్దం. రోజు రోజుకి సాంకేతికత మారుతుంది. దిన్ బా దిన్ తక్నీక్ బదల్ రహీ హై. దిన్ బా దిన్ తక్నీక్ టెక్నాలజీ బదల్ రహీ హై. సో తక్నీక్ అనేది స్త్రీలింగ శబ్దము. ఓకేనా. ఒకవేళ నేను చెప్పకపోయినప్పటికీ క్రియాపదం ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు అలా ఎండ్ అవుతుంది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే దాని ఆన్సర్ మీకే తెలుస్తుంది. అండ్ నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండండి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు.
అతడు రోజు రోజుకి మరింత బద్ధకస్తుడుగా మారుతున్నాడు. వహ దిన్ బా దిన్ ఔర్ ఆలసీ హో రహా హై. వహ దిన్ బా దిన్ ఔర్ ఆలసీ హో రహా హై. అతడు రోజు రోజుకి మరింత బద్ధకస్తుడిగా మారుతున్నాడు. ఆమె అని పెట్టండి. ట్రై చేశారా? యా. వహ దిన్ బా దిన్ ఔర్ ఆలసీ హో రహీ హై. నగరం జనాభా రోజు రోజుకి పెరుగుతోంది. షహర్ కి ఆబాదీ పాపులేషన్ दिन बा दिन बढ़ रही है. शहर की आबादी दिन बा दिन बढ़ रही है. నాతో పాటు ఓరల్ చెప్పాలి. రోజు రోజుకి ధరలు పెరుగుతున్నాయి. దిన్ బా దిన్ महंगाई बढ़ती जा रही है. दिन बा दिन महंगाई बढ़ती जा रही है. మెహంగా అంటే ఖరీదైన అని మీనింగ్ వస్తుంది. ఇది మెహంగాయి అంటే నామవాచక శబ్దం ఇది. అతని ఆత్మవిశ్వాసం రోజు రోజుకి పెరుగుతోంది. ఉస్కా ఆత్మవిశ్వాస్ దిన్ బా దిన్ బఢ్ రహా హై. సో ఇక్కడ ఆమె ఆత్మవిశ్వాసం రోజు రోజుకి పెరుగుతుంది. చెప్పండి. ఎస్. ఉస్కా ఆత్మవిశ్వాస్ దిన్ బా దిన్ బఢ్. ఎస్ చెప్పండి. రహా హై అని వస్తుందా, రహీ హై అని వస్తుందా? ఓకేనా? సో చూడండి, ఇక్కడ మనం ఆత్మవిశ్వాసం రోజు రోజుకి పెరుగుతుంది. ఆమె గురించి కానీ అతని గురించి కానీ మాట్లాడట్లేదు. ఓకేనా? ఉస్కా ఆత్మవిశ్వాస్ దిన్ బా దిన్ బఢ్ రహా హై. ఆమె ఉస్కా ఆత్మవిశ్వాస్ దిన్ బా దిన్ బఢ్ రహా హై. ఓకేనా? ఆమె ఆత్మవిశ్వాసం రోజు రోజుకి పెరుగుతుంది. అతని యొక్క ఆత్మవిశ్వాసం కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఓకేనా? రోజు రోజుకి ప్రపంచం చిన్నదిగా మారుతుంది. దిన్ బా దిన్ దునియా చోటీ హోతీ జా రహీ హై. दिन बा दिन दुनिया చోటీ హోతీ జా రహీ హై. సో దునియా అంటే ప్రపంచము, అది స్త్రీలింగ శబ్దము, అందుకని చిన్నదిగా మారుతుంది. ఓకేనా? ఆట రోజు రోజుకి కష్టంగా మారుతుంది. ఖేల్ దిన్ బా దిన్ కఠిన్ హోతా జా రహా హై. ఖేల్ దిన్ బా దిన్ కఠిన్ హోతా జా రహా హై. ఆట రోజు రోజుకి కష్టంగా మారుతుంది. రోజు రోజుకి శబ్దం పెరుగుతుంది. దిన్ బా దిన్ షోర్ బఢతా జా రహా హై. దిన్ బా దిన్ షోర్ బఢతా జా రహా హై. నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండాలి. ఓకేనా? అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. అతని హిందీ రోజు రోజుకి మెరుగుపడుతుంది. ఉస్కీ హిందీ దిన్ బా దిన్ బెహతర్ హో రహీ హై. ఇక్కడ హిందీ భాషలకు సంబంధించినటువంటి పదాలన్నీ కూడా స్త్రీలింగ శబ్దంలో పెట్టండి. ఓకేనా? సో ఇక్కడ ఆమె హిందీ రోజు రోజుకి పెరుగుతుంది. ఉస్కీ హిందీ దిన్ బా దిన్ బెహతర్ హో రహీ హై. ఓకేనా? అతను ఆమె తీసేసి నా హిందీ అని చెప్పండి. ట్రై చేసేయండి, కామెంట్లో పెట్టండి, చూస్తాను. ఓకేనా? రోజు రోజుకి ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. दिन बा दिन लोग जागरूक हो रहे हैं. लोग ప్రజలు ప్లూరల్ శబ్దం.
दिन बा दिन लोग जागरूक हो रहे हैं. పని భారం రోజు రోజుకి పెరుగుతుంది. काम का बोझ दिन बा दिन बढ़ रहा है. काम का बोझ दिन बा दिन बढ़ रहा है. ఓకే. సో ఇప్పుడు ప్రక్క ప్రక్కన, అగల్ బగల్, అగల్ బగల్ మే. ఓకేనా. సో మేము ప్రక్క ప్రక్కన కూర్చున్నాము. హమ్ అగల్ బగల్ బైఠే థే. ఈవెన్ పాస్ పాస్ అనే వర్డ్ని కూడా ఉపయోగించవచ్చు, దగ్గరగా కలిసి పక్క పక్కన కూర్చున్నాము అనేసి. హమ్ అగల్ బగల్ బైఠే థే. మేము ప్రక్క ప్రక్కన కూర్చున్నాము. వారి దుకాణాలు పక్క పక్కనే ఉన్నాయి. ఉన్కీ దుకానే. దుకాన్ అనేది స్త్రీలింగ శబ్దము. దాని యొక్క ప్లూరల్ శబ్దం వచ్చి దుకానేం. ఉన్కీ దుకానేం అగల్ బగల్ మే హై. ప్రక్క ప్రక్కనే. పైన చూడండి ఓన్లీ ప్రక్క ప్రక్కన అని వచ్చింది. ఇది ప్రక్క ప్రక్కనే అనేటప్పటికీ మే అనేది జోడించాల్సి ఉంటుంది. పిల్లలు పక్క పక్కన నిద్రపోతున్నారు. బచ్చే అగల్ బగల్ సో రహే హై. బచ్చే అగల్ బగల్ సో రహే హై. ఇళ్ళు పక్క పక్కనే కట్టబడి ఉన్నాయి. ఘర్ అగల్ బగల్ బనే హువే హై. ఇల్లు సింగులర్లోనే ఉంది కదా అనుకోవచ్చు మీరు, కానీ క్రియాపదం చూడండి. ఘర్ అగల్ బగల్ బనే హువే హై. ఇది ప్లూరల్లో ఉంది. ఘర్ ఏకవచనమైన బహువచనమైన ఒకే రూపంలో ఉంటుంది. వారు పక్క పక్కన నడుచుకుంటూ వచ్చారు. వే అగల్ బగల్ చల్కర్ ఆయే. వారు కదా. వే అగల్ బగల్ చల్కర్ ఆయే. వారు పక్క పక్కన నడుచుకుంటూ వచ్చారు. 2 కార్లు పక్క పక్కన ఆపి ఉంచబడ్డాయి. 2 కారేం అగల్ బగల్ ఖడీ థీ. 2 కారేం అగల్ బగల్ ఖడీ థీ. 2 కార్లు పక్క పక్కన ఆపి ఉంచబడ్డాయి. అతడు తన పుస్తకాలను పక్క పక్కన పెట్టాడు. ఉస్నే అప్నీ కితాబేం. ఓకేనా. అతడు తన, ఆమె తన, నేను నా, నువ్వు నీ ఇలా చెప్పేటప్పుడు కర్త పక్కన అపన, అపని, అపని అనేవాడు ఉపయోగించాల్సి ఉంటుంది. ఉస్నే అపనీ కితాబేం అగల్ బగల్ రఖీ. ఓకే. వారు ఎప్పుడూ పక్క పక్కనే పనిచేస్తారు. వే హమేషా అగల్ బగల్ కామ్ కర్తే హై. వే హమేషా అగల్ బగల్ కామ్ కర్తే హై, లేదా అగల్ బగల్ మే కామ్ కర్తే హై. నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండాలి. ప్రక్క పక్కన ఉన్న ఇళ్లల్లో చాలా శబ్దం ఉంది. అగల్ బగల్ కే ఘరో మే. ఇళ్లల్లో. బహుత్ షోర్ హై. అగల్ బగల్ కే ఘరో మే బహుత్ షోర్ హై. పక్క పక్కన ఉన్న ఇళ్లల్లో చాలా శబ్దం ఉంది. పూల మొక్కలు పక్క పక్కనే నాటబడ్డాయి. फूलों के पौधे अगल बगल लगे हैं, या अगल बगल में लगे हैं. फूलों के पौधे अगल बगल में लगे हैं. వారు పక్క పక్కన కూర్చుని మాట్లాడుకున్నారు. उन्होंने अगल बगल बैठकर बात की. उन्होंने భూతకాలంలో ఉంది కదా, అందులోను మాట్లాడుకున్నారు అనేది సకర్మక క్రియ. సో అప్పుడు కర్తకి నే పెట్టాలి.
సో నే పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ని బట్టి క్రియ ఎండ్ అవుతుంది. బాత్ని బట్టి క్రియ ఎండ్ అయ్యింది ఇక్కడ. ఉన్హోనే అగల్ బగల్ బైఠకర్ బాత్ కీ. బస్సులో మేము పక్క పక్కన కూర్చున్నాము. బస్సు మే హమ్ అగల్ బగల్ బైఠే థే. బస్సు మే హమ్ అగల్ బగల్ బైఠే థే. బస్సులో మేము పక్క పక్కన కూర్చున్నాము. రెండు చెట్లు పక్క పక్కన ఉన్నాయి. దో పేడ్ అగల్ బగల్ ఖడే హై. దో పేడ్ అగల్ బగల్ ఖడే హై. రెండు చెట్లు పక్క పక్కన ఉన్నాయి. మీరు ఇక్కడ గమనిస్తే అన్నీ కూడా ప్లూరల్. దో పేడ్, దో ఆద్మీ, వారు. ఎందుకు అంటే పక్క పక్కన కూర్చున్నారు, ఉన్నాయి అంటే ఏవైనా ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనం పక్క పక్కన అని చెప్పగలం కాబట్టి. ఓకేనా? పక్క పక్కన ఉన్న గ్రామాలు చాలా అందంగా ఉన్నాయి. అగల్ బగల్ కే గాంవ్ బహుత్ సుందర్ హై. అగల్ బగల్ కే గాంవ్ బహుత్ సుందర్ హై. మనం పక్క పక్కనే కూర్చోవాలి. హమే అగల్ బగల్ హీ బైఠనా చాహియే. హమే అగల్ బగల్ హీ బైఠనా చాహియే. మనం పక్క పక్కనే కూర్చోవాలి. అండ్ ఇప్పుడు ఒకదాని తరువాత ఒకటి. ఏక్ కే బాద్ ఏక్. ఓకేనా? ఇది చాలా ఈజీ పదం, మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. అయినా కొన్ని వాక్యాలను మనం నేర్చుకుందాం. ఓకేనా? ఒకరి తరువాత ఒకరు చాలా మంది వచ్చారు. ఏక్ కే బాద్ ఏక్ కయి లోగ్ ఆయే. కయి లోగ్ ఆయే. అతడు ఒకదాని తరువాత ఒకటి సినిమాలు చూశాడు. ఉస్నే ఏక్ కే బాద్ ఏక్ ఫిల్మ్ దేఖీ. ఫిల్మ్ అనేది స్త్రీలింగ శబ్దంలో వాడతారు. ఉస్నే ఏక్ కే బాద్ ఏక్ ఫిల్మ్ దేఖీ. ఒకదాని తరువాత ఒకటి సమస్యలు వస్తున్నాయి. ఏక్ కే బాద్ ఏక్ సమస్యాయేం. సమస్యలు కదా. సమస్యాయేం ఆ రహీ హై. నాతో పాటు ఆరల్ చెప్తూనే ఉండాలి. ఒకదాని తరువాత ఒకటి బస్సులు వెళ్ళిపోయాయి. ఏక్ కే బాద్ ఏక్ బసేం నికల్ గయి. ఏక్ కే బాద్ ఏక్ బసేం నికల్ గయి. అతడు ఒకదాని తరువాత ఒకటి అబద్ధాలు చెప్పాడు. ఉస్నే ఏక్ కే బాద్ ఏక్ జూఠ్ బోలా. ఉస్నే ఏక్ కే బాద్ ఏక్ జూఠ్ బోలా. అబద్ధం చెప్పాడు. ఒకదాని తరువాత ఒకటి ప్రశ్నలు అడగబడ్డాయి. ఏక్ కే బాద్ ఏక్ ప్రశ్న పూఛే గయే. ఏక్ కే బాద్ ఏక్ ప్రశ్న పూఛే గయే. అడగబడ్డాయి, ఒకటి కాదు ఎక్కువ. ఒకదాని తరువాత ఒకటి రోజులు గడిచిపోయాయి. ఏక్ కే బాద్ ఏక్ దిన్ బీత్ గయా. ఏక్ కే బాద్ ఏక్ దిన్ బీత్ గయా. ఒకదాని తరువాత ఒకటి రోజులు గడిచిపోయాయి. అతడు ఒకదాని తరువాత ఒకటి బహుమతులు తెరిచాడు. ఉస్నే ఏక్ కే బాద్ ఏక్ ఉపహార్ ఖోలే. ఉస్నే ఏక్ కే బాద్ ఏక్ ఉపహార్ ఖోలే. అతడు ఒకదాని తరువాత ఒకటి బహుమతులు తెరిచాడు. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. ఒకదాని తరువాత ఒకటి ప్రమాదాలు జరిగాయి. ఏక్ కే బాద్ ఏక్ దుర్ఘటనాయేం హుయి. ఏక్ కే బాద్ ఏక్ దుర్ఘటనాయేం యాక్సిడెంట్స్, ప్రమాదాలు. అతడు ఒకదాని తరువాత ఒకటి గ్లాసుల నీళ్లు తాగాడు. ఉస్నే ఏక్ కే బాద్ ఏక్ గిలాస్ పానీ పియా. గ్లాసు నీళ్లను గిలాస్ పానీ పియా. గ్లాసు నీళ్లు తాగాడు.
ఒకదాని తరువాత ఒకటి మేఘాలు కమ్మేశాయి. एक के बाद एक बादल छा गए. एक के बाद एक बादल छा गए. ఒకదాని తరువాత ఒకటి రైళ్లు వచ్చాయి. एक के बाद एक ట్రైన్ आई లేదా రేల్ గాడి ఆయి అని కూడా చెప్పచ్చు. అతడు ఒకదాని తరువాత ఒకటి పాటలు పాడాడు. उसने एक के बाद एक गीत गाए పాటలు. उसने एक के बाद एक గీత్ గాయే. సో పైన రైళ్లు అన్నాం కాబట్టి ట్రైన్ ఆయి అనే వస్తుంది. మన ఆయి పైన ఒక చిన్న డాట్ పెడితే ప్లూరల్ అయిపోతుంది. ట్రైన్ ఆయి అంటే. ఒకదాని తరువాత ఒకటి గదులు ఖాళీ అయ్యాయి. एक के बाद एक कमरे खाली हो गई. एक के बाद एक कमरे ఖాళీ हो गई. ఒకదాని తరువాత ఒకటి గదులు ఖాళీ అయ్యాయి. ఒకదాని తరువాత ఒకటి విజయం లభించింది. एक के बाद एक सफलता मिली. एक के बाद एक सफलता मिली. సో ఇప్పుడు సుమారుగా లగ్భగ్ లగ్భగ్ సుమారుగా. ఇది సుమారుగా రెడీగా ఉంది. యహ లగ్భగ్ తయార్ హై అంటే ఇది సుమారు రెడీగా ఉంది. యహ లగ్భగ్ తయార్ హై. అక్కడ సుమారుగా 100 మంది ఉన్నారు. వహా లగ్భగ్ 100 లోగ్ థే. వహా లగ్భగ్ 100 లోగ్ థే. అక్కడ సుమారుగా 100 మంది ఉన్నారు. దీనికి సుమారుగా 2 గంటల సమయం పడుతుంది. ఇస్మే లగ్భగ్ 2 घंटे लगेंगे. ఇస్మే లేదా ఇస్కే లియే లగ్భగ్ 2 घंटे लगेंगे. 2 గంటలు కాబట్టి లగేంగే. ఇది సుమారుగా అసాధ్యం. యహ లగ్భగ్ అసంభవ హై. యహ లగ్భగ్ అసంభవ హై. ఇది సుమారుగా అసాధ్యం. అతని వయస్సు సుమారుగా 20 ఏళ్ళు. ఉస్కి ఉమ్ర ఉమ్ర ఉస్కి ఉమ్ర లగ్భగ్ 20 సాల్ హై. నేను సుమారుగా అంతా పూర్తి చేశాను. मैंने लगभग सब कुछ कर लिया है. मैंने लगभग सब कुछ कर लिया है. నేను సుమారుగా అంతా పూర్తి చేశాను. అక్కడి ఉష్ణోగ్రత సుమారుగా 30 డిగ్రీలు ఉంది. वहाँ का तापमान टेम्परेचर लगभग 30 डिग्री है. 30 డిగ్రీలు ఉంది. సుమారుగా అందరూ వచ్చేసారు. लगभग सभी लोग आ गए हैं. लगभग सभी लोग आ गए हैं. ఇది సుమారుగా అయిపోయింది. यह लगभग खत्म हो गया है. यह लगभग खत्म हो गया है. ఇది సుమారుగా అయిపోయింది. అతడు సుమారుగా 10 సార్లు ఫోన్ చేశాడు. उसने लगभग 10 बार फोन किया. उसने लगभग 10 बार फोन किया. ఇది సుమారుగా అలాగే ఉంది. यह लगभग वैसा ही है. यह लगभग वैसा ही है. వీడియో చివరి వరకు చూడండి అండ్ నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండండి. సుమారుగా 5 కిలోమీటర్ల దూరం ఉంది. लगभग 5 किलोमीटर की दूरी है. సుమారుగా నేను ఆలస్యమై ఉండేవాడిని. लगभग मुझे देर हो चुकी थी. ఉండేవాడిని అంటే అయ్యింది అనేసి. అతను సుమారుగా నిజం చెప్పేశాడు.
उसने लगभग सच बोल दिया था. उसने लगभग सच बोल दिया था. అతడు సుమారుగా నిజం చెప్పేశాడు. ఆల్మోస్ట్. ఈ పని సుమారుగా పూర్తయింది. यह काम लगभग पूरा हो चुका है. यह काम लगभग पूरा हो चुका है. సుమారుగా. అండ్ ఈ వీడియోలో లాస్ట్ వర్డ్ అన్నిటికంటే ముఖ్యం. सबसे महत्वपूर्ण. सबसे महत्वपूर्ण. स्वास्थ्य सबसे महत्वपूर्ण है. ఆరోగ్యమే అన్నిటికంటే ముఖ్యం. స్వాస్థ్య సబ్సే మహత్వపూర్ణ హై. ఇది అన్నిటికంటే ముఖ్యమైన నిర్ణయం. యహ సబ్సే మహత్వపూర్ణ నిర్ణయ హై. యహ సబ్సే महत्वपूर्ण निर्णय है. सबसे महत्वपूर्ण ఫిక్స్డ్ అన్నిటికంటే ముఖ్యం. ఓకేనా? సో అన్నిటికంటే ఏది ముఖ్యమని మీరు చెప్పాలి అనుకుంటున్నారో ఆ వర్డ్ని జోడిస్తూ ఉండండి. సో ఇప్పుడు చూడండి, సమయము అన్నిటికంటే ముఖ్యం అని చెప్పాలి. సమయ్ సబ్సే మహత్వపూర్ణ హై. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నువ్వు సంతోషంగా ఉండడం. सबसे महत्वपूर्ण बात यह है कि तुम खुश रहो. నువ్వు ఆనందంగా ఉండు. ఓకేనా? హై కి అనేటువంటి దాంతో కూడా నేను వీడియో చేస్తున్నాను. సో విత్ ఇన్ 2 డేస్లో అది కూడా వస్తుంది. విద్య అన్నిటికంటే ముఖ్యం. శిక్ష సబ్సే మహత్వపూర్ణ హై. ఇది అన్నిటికంటే ముఖ్యమైన భాగం. यह सबसे महत्वपूर्ण हिस्सा है. पार्ट. यह सबसे महत्वपूर्ण हिस्सा है. अन्निटिकंटे मुख्यम निजाइती. सबसे महत्वपूर्ण है ईमानदारी. सबसे महत्वपूर्ण है ईमानदारी. ఇది అన్నిటికంటే ముఖ్యమైన సందర్భం. यह एक सबसे महत्वपूर्ण अवसर है. यह एक सबसे महत्वपूर्ण अवसर है. అన్నిటికంటే ముఖ్యమైన లక్ష్యాన్ని గుర్తించు. सबसे महत्वपूर्ण लक्ष्य को पहचानो. భద్రత అన్నిటికంటే ముఖ్యం. सुरक्षा सबसे महत्वपूर्ण है. सुरक्षा सबसे महत्वपूर्ण है. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీరు ప్రయత్నించాలి. सबसे महत्वपूर्ण यह है कि आप कोशिश करें. భవిష్యత్తులో ఇది అన్నిటికంటే ముఖ్యమైన పత్రం. यह सबसे महत्वपूर्ण दस्तावेज है. यह सबसे महत्वपूर्ण दस्तावेज है. डॉक्यूमेंट. कुटुंबం అన్నిటికంటే ముఖ్యం. परिवार सबसे महत्वपूर्ण है. परिवार सबसे महत्वपूर्ण है. కుటుంబం అన్నిటికంటే ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం గుర్తుంచుకో. सबसे महत्वपूर्ण बात याद रखें. యాద్ రఖో. ఓకేనా? అంటే మీరు ఎదుటి మనిషిని నువ్వు అనేటువంటి సెన్స్లో అంటున్నట్టుగా. ఓకేనా? సో ఇది భవిష్యత్తులో పాసిబిలిటీ, అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి పని. క్రమశిక్షణ అన్నిటికంటే ముఖ్యం. అనుశాసన్ సబ్సే महत्वपूर्ण है. అనుశాసన్ సబ్సే महत्वपूर्ण है. క్రమశిక్షణ అన్నిటికంటే ముఖ్యం. ఓకే? సో ఇప్పటివరకు ఆల్మోస్ట్ మనం 75 సెంటెన్సెస్ ఆర్ 80 సెంటెన్సెస్ నేర్చుకున్నాం. ఓకేనా? సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో అబ్ తక్ హమ్ సాత్ రహే. జాతే జాతే వీడియో లైక్ కీజియేగా. చివరి వరకు చూసిన వాళ్ళు ఒకసారి ఎస్ నేను చివరి వరకు చూశాను అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.